తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. మొత్తంగా ఇక అభ్యర్థులైతే ప్రచారాన్ని ముగించి ప్రధానంగా పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించారు. అదేవిధంగా ఈసీ పోలింగ్ నిర్వహణపై దృష్టి సారించింది. కరీంనగర్ లో పోలింగ్ నిర్వహణకు సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ జాయిన్ అవుతున్నారు. గోపాలకృష్ణ, చూస్తున్నాం గ్రౌండ్ లెవెల్లో హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించాయి పార్టీలు. ఇక ప్రచారం అయితే ముగిసింది. పోలింగ్ కు సంబంధించి ఈసీ ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది? కరీంనగర్ ఓవరాల్ గా కరీంనగర్ వ్యాప్తంగా ఉన్న అప్డేట్స్ ఏంటి? కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పెద్ద ఎత్తున రేపు నుంచి భద్రతా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పొచ్చు. 25 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఇక ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి అంశం చూస్తే ఉత్తర తెలంగాణలో చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాలుగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం ప్రాంతాలను తీసుకున్నారు. ఇక్కడ ఏదైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ 4 గంటలకే ప్రచారం క్లోజ్ అయింది. ఇక మిగతా ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రచారాన్ని క్లోజ్ చేశారు. 48 గంటల ముందు పోలింగ్ కంటే 48 గంటల ముందు ప్రచారాన్ని ఆపేయాలి కాబట్టి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారాన్ని ముగించారు. ముఖ్యంగా ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్, అలాగే ఖమ్మం ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలే క్లోజ్ అయింది. అలాగే పోలింగ్ సమయం కూడా 13వ తేదీన సాయంత్రం 4 గంటలకే ముగిస్తారు. సో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఈ ప్రాంతాల్లో పోలింగ్ ఉంటుంది కాబట్టి ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి ఓటర్లను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ అత్యధికంగా నమోదు చేయించాలనేటువంటి ప్రయత్నంలో ఈసీ ఉందని చెప్పొచ్చు. ఇక మిగతా ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశం చూస్తే ఈరోజు సాయంత్రం 6 గంటలకు పూర్తిగా ప్రచారాలు అయితే ఆపేశారని చెప్పుకోవచ్చు. సాయంత్రం 6 గంటల నుంచి రాజకీయ పార్టీల మైక్స్ అన్ని కూడా ఆఫ్ అయ్యాయని చెప్పొచ్చు. రకంగా మాట్లాడితే చాలా ఉత్తర తెలంగాణలో చాలా కీలకమైన నియోజకవర్గంగా అన్ని పార్టీలు భావించేటువంటి నియోజకవర్గాలు కరీంనగర్, నిజామాబాద్, అలాగే వరంగల్ కావచ్చు. ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా గెలవాలనేటువంటి ఒక వ్యూహం అన్ని పార్టీలు చేస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గతంలో కోల్పోయారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా పట్టు సాధించాలనేటువంటి ఒక బలమైన సంకల్పంతో ప్రచారాన్ని అయితే నిర్వహించారని చెప్పుకోవచ్చు. ఇక బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ కూడా అదే రకమైనటువంటి ఊపుతో ప్రచారాన్ని అయితే నిర్వహించాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రచారాన్ని నిలిపేసుకున్నారు. సో మీరు అన్నట్టుగా పోల్ మేనేజ్మెంట్ వైపు దృష్టి పెడుతున్నారని చెప్పుకోవచ్చు. సాయంత్రం నుంచే పోల్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి అంశాల్లో పార్టీలన్నీ కూడా దృష్టి పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపు పెద్ద ఎత్తున నగదు కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దొరికింది. సో నగదు పంపిణీకి సంబంధించిన అంశాల్లో ఎక్కడ కూడా ఈ ఘటన చోటు చేసుకోకుండా పోలీసులు కావచ్చు, ఇటు ఎలక్షన్ కమిషన్ కావచ్చు నిఘా వేసిందని చెప్పుకోవచ్చు. ఎన్నికల రోజు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం కావచ్చు, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేయడం కావచ్చు, ప్రత్యేకంగా ఎన్నికలకు సంబంధించినటువంటి అబ్జర్వర్లు కావచ్చు, వీళ్ళు ఎక్కడికక్కడ సిబ్బంది నియమించుకొని వీటినైతే పర్యవేక్షిస్తున్నారని చెప్పొచ్చు. రేపు ఉదయం ఎన్నికలకు సంబంధించినటువంటి మిషనరీ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో డిస్ట్రిబ్యూషన్ సమయంలోనూ భద్రతను అయితే ఏర్పాటు చేశారు. కరీంనగర్ సంబంధించి కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి డిస్ట్రిబ్యూషన్ ప్రారంభమవుతోంది. అలాగే పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ కొంత జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాలతో పాటుగా అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఆయా పోలింగ్ బూతుల్లో అత్యధిక భద్రతను ఏర్పాటు చేశారు. ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నటువంటి ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, అలాగే ములుగు జిల్లా, అలాగే మలగా ఖమ్మం కావచ్చు ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. నిఘా వ్యవస్థను ఎక్కువగా పెంచారని చెప్పవచ్చు. కేంద్ర బలగాలు కూడా ఇప్పటికే ఆయా ప్రాంతాలకు చేరుకున్నాయి. థ్యాంక్ యూ గోపాలకృష్ణ.